యాస్ గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. సో మీకు ఇందాక ప్రీవియస్ క్లాస్లో మనకి ఇండియాలో రిలీజన్ అనేది ఎలా ఉంది, సో సెక్యులరిజం అనేది ఇండియాలో ఎలా ఉందో మనకి చెప్పడం జరిగిందండి. సో ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకుందాం అంటే, సో ఇండియాలో ఎలక్టోరల్ సిస్టమ్ అనేది ఎలా ఉంది, అసలు ఇండియాలో మనకి ఎలక్షన్ అనేది ఎలా జరుగుతుంది, సో ఇండియాలో పొలిటికల్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని చెప్పి మనం ఈ టాపిక్లో ఒకసారి డిస్కస్ చేద్దామండి. అంటే మనకి పొలిటికల్ ఈవెంట్స్ ఎలా జరిగినాయి, సో 1952 నుంచి ఇప్పటి వరకు పోల్చుకుంటే ఎలక్షన్స్ ఎలా జరిగినాయి, అసలు ఇండియాలో ఎలక్షన్స్ జరిగే ప్రాసెస్ ఏంటి, సో ఇవన్నీ మనం ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేద్దామండి. సో ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఎలక్టోరల్ సిస్టమ్, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఎలక్టోరల్ సిస్టమ్. సో ఇండియన్ ఎలక్టోరల్ సిస్టంలో ఉన్న ఫీచర్స్ ఏంటని అడుగుతున్నాడు అండి. సో ఇండియన్ ఎలక్టోరల్ సిస్టంలో ఉన్న ఫీచర్స్ ఏంటని అడుగుతున్నాడు. చూడండి, మన యొక్క ఎలక్టోరల్ సిస్టమ్ అంటే మనకి ఎలక్షన్ సిస్టమ్ ఉంటుంది కదండి. సో అదే మనం ఎక్కడి నుంచి బారో చేసుకున్నాం అంటే బ్రిటన్ నుంచి తీసుకున్నామండి. బ్రిటన్ అంటే ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్ నుంచి తీసుకున్నాం మనం. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ నుంచి తీసుకున్నామండి. పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అంటే ప్రజలచే ఎన్నుకోబడ్డ ఒక వ్యక్తిని మనం ఒక మెజారిటీతో గెలిపించుకుంటామండి. సో సింపుల్ మెజారిటీతో మనం గెలిపించుకోవడం జరుగుతుంది. సో మనకు ఒక చట్టం జరిగిందండి 1951లో పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అని చెప్పి చట్టం తీసుకొచ్చారు. సో ఆ చట్టం ప్రకారం ఇండియాలో ఎలక్షన్స్ అనేవి జరుగుతాయండి. సో ఇండియాలో ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. సో దీన్ని ఏమని పిలుస్తామంటే ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్. ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నార్మల్గా మనకి ఏ క్యాండిడేట్ అయితే ఎక్కువ ఓట్లు వచ్చినాయి అనుకోండి ఎలక్షన్లో, సో అతన్నే విన్నింగ్గా ప్రకటిస్తారు. సో మీరు చూసారు బయట ఇప్పుడు. సో 4 పార్టీలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మన రాజమండ్రిలో 4 పార్టీలు పార్టిసిపేట్ చేసినాయి. ఒకటి బీజేపీ అనుకోండి, ఒకటి జనసేన, ఒకటి వైఎస్ఆర్సీపీ, ఒకటి టీడీపీ అనుకోండి. సో ఈ 4 పార్టీల్లో ఏ పార్టీకి అయితే ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ పార్టీ అనేది విజేతగా గెలుస్తుందండి. సో ఈవెన్ ఒక్క ఓటు తేడా ఉన్నా వాళ్ళనే విజేతగా ప్రకటిస్తారు. సో ఈ సిస్టమ్ని మనం ఇండియాలో యూజ్ చేయడం జరుగుతుందండి. సో మన ఇండియాకి ఇంగ్లాండ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటండి, సో మనం ఇంగ్లాండ్ నుంచి ఎలక్షన్ సిస్టమ్ అనేది అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఎలక్షన్ సిస్టంలో ఇండియాకి ఇంగ్లాండ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇండియాలో కొన్ని కాన్స్టిట్యున్సీస్ అంటే ఏంటి, కొన్ని ఉంటాయి కదండి. ఇప్పుడు మన రాజమండ్రి అనేది ఒక కాన్స్టిట్యున్సీ అంటే ఒక నియోజకవర్గం, నరసాపురం అనేది ఒక నియోజకవర్గం. సో అలా ఇండియాలో ఉన్న కాన్స్టిట్యున్సీస్ అన్నిటిలో ఏం చేశారంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి అలానే షెడ్యూల్ ట్రైబ్ వారికి కొన్ని సీట్లు రిజర్వ్ చేసి పెట్టడం జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీలకి కొన్ని సీట్లు రిజర్వ్ చేశారండి. చూడండి, ఇప్పుడు మనకి రాజమండ్రిలో పార్లమెంట్ స్థానం ఉంది. సో ఇక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చండి. ఓసీ కానీ, బీసీ కానీ, ఎస్సీ కానీ ఎవరైనా పోటీ చేయొచ్చు. మరి అమలాపురం అనేది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, అక్కడ ఓన్లీ ఎస్సీలు మాత్రం పోటీ చేయాలి. సో కాబట్టి ఇలాంటిది ఓన్లీ ఇండియాలోనే ఉందండి. సో ఇంగ్లాండ్లో లేదు. సో డిఫరెన్స్ ఏంటంటే ఇంగ్లాండ్కి ఇండియాకి ఇక్కడ మనకి రిజర్వేషన్ అనేది పెట్టడం జరిగింది. ఎక్కడండి, ఎలక్షన్ అంటే నియోజకవర్గాల్లో ఎలక్షన్ కాన్స్టిట్యున్సీస్లో మనకి రిజర్వేషన్స్ అనేవి పెట్టడం జరిగింది. ఇది ఒకటే డిఫరెన్స్, మిగతాదంతా సేమ్ అండి, మొత్తం బ్రిటిష్ నుంచి మనం తీసుకున్నది. అలానే మన యొక్క ఎలక్టోరల్ సిస్టంలో ఉన్న ఫీచర్స్ ఏంటో చూడండి. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఎలక్టోరల్ సిస్టమ్, ఇండియన్ ఎలక్టోరల్ సిస్టమ్. సో చూసినట్లయితే ఫస్ట్ ఫీచర్ చూడండి, మన ఇండియా అనేది ఎన్ని కాన్స్టిట్యున్సీస్ కింద డివైడ్ అయ్యిందండి, 542 కాన్స్టిట్యున్సీస్ కింద ప్రజెంట్ డివైడ్ అయ్యి ఉందండి ఇండియా అనేది. అంటే పాపులేషన్ బట్టి ఒక్కో స్టేట్లో ఇన్ని కాన్స్టిట్యున్సీస్ కింద డివైడ్ చేస్తారు. సో ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయండి, ఎన్ని లోక్సభ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, 25 ఉన్నాయండి ప్రజెంట్. చూడండి, మన రాజమండ్రి అనేది కాన్స్టిట్యున్సీ, అమలాపురం అనేది కాన్స్టిట్యున్సీ, నరసాపురం అనేది కాన్స్టిట్యున్సీ, కడప అనేది కాన్స్టిట్యున్సీ. సో ఇలాగా మొత్తం ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయండి, 25 మెంబర్స్. వీళ్ళందరూ లోక్సభకి రిప్రజెంట్ చేస్తారు, 25 మెంబర్స్. మరి తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, సో అప్రాక్సిమేట్గా 12 ఎన్ని ఉంటాయండి తెలంగాణలో. సో అలా ఇప్పుడు మన తమిళనాడులో 39 ఉంటాయి. అలానే వెస్ట్ బెంగాల్లో 42 వరకు ఉంటాయి. సో ఇలాగా ఏంటంటే అక్కడ మన ఉత్తరప్రదేశ్ అండి, ఎక్కువ లోక్సభ స్థానాలు ఉన్న స్టేట్ ఏంటి ఇండియాలో, ఉత్తరప్రదేశ్. మొత్తం 80 సీట్స్ ఉంటాయి. అంటే ఇలా మొత్తం ఇండియా మొత్తం కలిపి 542 కాన్స్టిట్యున్సీస్ అనేవి ఉన్నాయి ప్రజెంట్. నెక్స్ట్, ఎలక్షన్స్ ఆర్ డిటర్మైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలేట్ మెజారిటీ ఆఫ్ వ్యాలిడ్ ఓట్ పోల్డ్. సో మరి ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి జరిగినప్పుడు విన్నింగ్ క్యాండిడేట్ని ఎలా డిక్లేర్ చేస్తారని అడుగుతున్నాడండి. సో ఎలా డిక్లేర్ చేస్తాం మనం విన్నింగ్ క్యాండిడేట్ని, సో ఏ పర్సన్కి అయితే ఎక్కువ వ్యాలిడ్ ఓట్స్, చూడండి వ్యాలిడ్ ఓట్స్, చూడండి ఓట్లు అందరూ వేస్తారు వెళ్ళి. ఇండియాలో 18+ వచ్చిన వాళ్ళు అందరూ ఓటింగ్ అనేది వేస్తారండి. సో అందులో మళ్ళీ వ్యాలిడ్ ఓట్స్ అంటే ఆ ఓట్ అనేది వ్యాలిడ్ ఇన్వాలిడే చెక్ చేస్తారు. ఆ వచ్చిన వ్యాలిడ్ ఓట్స్లో ఎవరికైతే ఎక్కువ ఓట్లు వచ్చినాయో అతన్నే విజేతగా ప్రకటించడం జరుగుతుంది. సో అతన్నే విజేతగా ప్రకటించడం జరుగుతుందండి. సో నెక్స్ట్, అలానే కాన్స్టిట్యున్సీస్ అంటే నియోజకవర్గాలు ఉన్నాయి కదా. సో అది ఏం చేస్తారంటే ఎవ్రీ 10 ఇయర్స్కి మార్చడం జరుగుతుందండి. సో ప్రతి 10 ఇయర్స్కి దాన్ని డెలిమిటేషన్ కమిషన్ అంటారు. అంటే ప్రతి 10 ఇయర్స్కి ఈ కాన్స్టిట్యున్సీస్ అనేవి
చేంజ్ అవుతూ ఉంటాయండి. అంటే ఏంటి చూడండి, ఇప్పుడు ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ సీట్స్ ఉన్నాయి. సో ఒక 10 years తర్వాత ఇది పాపులేషన్ బట్టి ఆ 25 కాస్త 26 అవ్వచ్చు, లేకపోతే 28 అవ్వచ్చు. సో అక్కడ పాపులేషన్ బట్టి డిమాండ్ ఉంటుందండి. కానీ ప్రతి 10 yearsకి మార్చడం జరుగుతుంది. నెక్స్ట్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్. అంటే ఏంటి చూడండి, దీని మీనింగ్ ఏంటంటే ఇండిపెండెన్స్ వచ్చాక సో ఎలక్షన్ ఓటింగ్ ప్రాసెస్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చండి. అంటే క్వాలిఫికేషన్ ఏం చూడరండి. మీరు ఓటు వేయాలంటే మీకు 18+ ఉంటే చాలండి. సో మీరు వెళ్ళి ఓటు వేయచ్చు. ఇక్కడ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటున్నారు. ఒకప్పుడు ఓటింగ్ ఏజ్ అనేది 21 years అండి. ఒకప్పుడు ఓటింగ్ ఏజ్ అనేది 21 years. సో దాన్ని ఏం చేశారంటే 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దాన్ని ఏం చేశారంటే ఓటింగ్ ఏజ్ అనేది 18 yearsకి రెడ్యూస్ చేయడం జరిగిందండి. సో ఏ పర్సన్కి అయితే 18 years ఉంటాయో తను వెళ్ళి ఓటింగ్ అనేది వేయొచ్చు. అలానే అతనికి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదండి. జస్ట్ 18 వస్తే తన ఓటు హక్కు తను వినియోగించుకోవచ్చు. అలానే ఎవరైనా కనుక పార్లమెంట్లో పోటీ చేయాలంటే, అంటే లోక్సభకు పోటీ చేయాలంటే తన ఏజ్ ఖచ్చితంగా 25 కంప్లీట్ అయి ఉండాలి. అంటే మీరు లోక్సభ ఎంపీ కింద పోటీ చేయాలనుకోండి, సో మీ ఏజ్ 25 years కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్, అప్ టు 1971 ఎలక్షన్స్. అంటే 1971 ఎలక్షన్స్ వరకు పార్లమెంట్కి అలానే స్టేట్లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటాయి కదండి, రెండు సిమిలర్గా జరిగేవి. అంటే ఒకేసారి జరిగేవండి. సో పార్లమెంట్కి అలానే కింద ఉన్న స్టేట్ లెజిస్లేచర్కి రెండిట్లు ఒకేసారి ఎలక్షన్ జరిగేది. బట్ ఆఫ్టర్ 1971 తర్వాత పార్లమెంట్ అనేది స్టేట్ ఎలక్షన్స్కి డీలింక్ అయిపోయింది. సో డీలింక్ అవడం అంటే ఏం లేదండి. చూడండి, ఇప్పుడు మనకి 2019లో పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి కంబైన్డ్గా ఎలక్షన్స్ జరిగింది. అలా ప్రతి స్టేట్లో జరగవండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొన్న వెస్ట్ బెంగాల్ చూడండి. వెస్ట్ బెంగాల్లో 2021లో జరిగింది ఎలక్షన్. మన పార్లమెంట్ ఎలక్షన్ 2019లో జరిగితే వెస్ట్ బెంగాల్లో 2021లో జరిగింది. అలానే పార్లమెంట్ ఎలక్షన్ 2019లో జరిగితే తెలంగాణలో ఎలక్షన్ 2018లో జరిగింది. 1971 వరకు కరెక్ట్గా ఈ రెండు ఒకేసారి జరిగాయి. బట్ 1970 తర్వాత కొన్ని పొలిటికల్ కాంప్లెక్షన్స్ వల్ల చేంజ్ అయిపోయినాయండి. చూడండి, ఇప్పుడు 1971 తర్వాత ఒక స్టేట్లో ఎలక్షన్ జరిగింది. ఒక స్టేట్ ఎలక్షన్లో గవర్నమెంట్ కొలాప్స్ అయిపోయింది. అంటే 2 yearsకే గవర్నమెంట్ కొలాప్స్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ కొత్త ఎలక్షన్ 1973లో పెట్టి ఉంటారు. సో దాని ఎక్స్టెన్షన్ 1977కి ఎలక్షన్స్ వెళ్ళి ఉంటాయి. సో ఇలా మారుతూ ఉంటాయండి. బట్ 1971 వరకు సేమ్ మాత్రం జరిగేవి. నెక్స్ట్ చూడండి, మనకి యూఎస్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే యూఎస్లో మనకి డబుల్ ఎలక్షన్ అనేది ఉంటుందండి. సో ఫస్ట్ ఒక పర్సన్ కాంగ్రెస్కి ఎన్ని కావాలి. కాంగ్రెస్ అంటే యూఎస్ మనకి ఇక్కడ పార్లమెంట్ లోక్సభ ఎలా ఉందో అక్కడ కాంగ్రెస్ అని ఉంటుందండి. సో ఒక పర్సన్ కాంగ్రెస్లోకి ఎన్నికయ్యాక మళ్ళీ తను ప్రెసిడెంట్గా కానీ వైస్ ప్రెసిడెంట్స్గా కానీ పోటీ చేయాలంటే మళ్ళీ తను ఎలక్షన్లో నిలబడాలండి. సో అది యూఎస్లో ఉంటుంది. బట్ ఇండియాలో అలా కాదండి. ఇండియాలో మీరు ఎంపీగా పోటీ చేశారనుకోండి, ఒకవేళ లోక్సభలో ఉన్న ఎంపీలందరూ మెజారిటీ ఎంపీలందరూ మీకు సపోర్ట్ చేస్తే మీరు ప్రధానమంత్రి అవ్వచ్చు. మీరు ప్రధానమంత్రి మళ్ళీ సపరేషన్ ఎలక్షన్ పెట్టండి. ఇండియాలో ఏంటంటే ప్రాసెస్ మొత్తం 542 మంది ఎంపీలు పార్లమెంట్లో కూర్చుంటారు. సో ఏ పార్టీకి అయితే మెజారిటీ సీట్లు వచ్చినాయో ఆ పార్టీలోంచి ఒక ఎంపీని తీసుకెళ్ళి ప్రధానమంత్రిని చేసుకుంటారండి. కాబట్టి ఇక్కడ ఓన్లీ ఒక ఎలక్షన్ ఉంది, డైరెక్ట్ ఎంపీ ఎలక్షనే. సో ప్రధానమంత్రి సపరేట్గా ఎలక్షన్ ఉంటుంది. బట్ అమెరికాలో డిఫరెంట్ అండి. సో మళ్ళీ ప్రెసిడెంట్కి ఎలక్షన్ ఉంటుంది. సో ఇది మనకి ఇండియాలో ఉండే ఎలక్టోరల్ సిస్టమ్ యొక్క సైలెంట్ ఫీచర్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ఎలక్టోరల్ ట్రెండ్స్ ఆఫ్ లోక్సభ ఫ్రమ్ 1950 to 1984. అంటే లోక్సభ ఎలక్షన్లో 1952 నుంచి 1984 మధ్యలో జరిగిన లోక్సభ ఎలక్షన్స్ గురించి చెప్పమంటున్నాడు. మనకి ఫస్ట్ ఎలక్షన్ 1951 to 52 మధ్యలో జరిగిందండి. సో అప్పటి నుంచి 1984 వరకు మధ్యలో జరిగిన ఈవెంట్స్ వాటి ఎలక్షన్స్ గురించి మనకి ఈ క్వశ్చన్లో డిస్కస్ చేయమంటున్నాడు. చూడండి, ఇక్కడ మన ఇండియా అనేది ఏం చేసుకుంది, పార్లమెంటరీ డెమోక్రసీ అనేది అడాప్ట్ చేసుకుందండి. పార్లమెంటరీ డెమోక్రసీ అనేది అడాప్ట్ చేసుకుంది. అలానే డైరెక్ట్ ఎలక్షన్ అనేది అడాప్ట్ చేసుకున్నాం. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే మనం బ్రిటిష్ వాళ్ళ నుంచి తీసుకున్నాం. అలానే ఇండియాలో ఎవరికైతే 18+ ఉంటాయో సో వాళ్ళు ఓటు వేయచ్చండి. సో ప్రీవియస్గా మనకి 21+ వాళ్ళు ఓటు వేసేవారు. బట్ దాన్ని మార్చారండి. 18+కి ఏజ్ అనేది రెడ్యూస్ చేయడం జరిగింది. సో నార్మల్గా మనకి జనరల్ ఎలక్షన్స్ అనేవి లోక్సభకి స్టేట్ అసెంబ్లీకి ఒకేసారి జరిగాయి. బట్ ఏమైందంటే మనకి ఆఫ్టర్ 1971 తర్వాత రెండు స్ప్లిట్ అయిపోయినాయండి. ఎందుకంటే కొన్ని పొలిటికల్ సర్కమ్స్టెన్సెస్ వల్ల స్కిప్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, వీ హ్యాడ్ ఎక్స్పీరియన్స్డ్ 16th జనరల్ ఎలక్షన్ టు లోక్సభ. రీసెంట్గా మనకి 16వ లోక్సభ ఎలక్షన్ జరిగినాయండి. సో మనకి అసలు నార్మల్గా 1952 నుంచి 1984లో మధ్య జరిగిన ఎలక్షన్ ట్రెండ్స్ గురించి మనం ఈ క్వశ్చన్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ జనరల్ ఎలక్షన్ అనేది ఎప్పుడు జరిగిందండి, 1952లో జరిగింది. ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్ వర్ హెల్డ్ ఇన్ 1952. సో ఫస్ట్ జనరల్ ఎలక్షన్ యొక్క రిజల్ట్ అనేది ఏమొచ్చిందండి, సో కాంగ్రెస్ పార్టీ అనేది చాలా డామినెన్స్ చూపించింది. ఫస్ట్ జనరల్ ఎలక్షన్లో ఎవరు గెలిచారంటే లోక్సభలో కాంగ్రెస్ పార్టీ అనేది డామినెన్స్ చూపించింది. సో కాంగ్రెస్ పార్టీ మొత్తం 479 సీట్స్లో పోటీ చేసిందండి. 479 సీట్లలో
కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం జరిగింది. ఎన్ని సీట్లు గెలిచిందండి? ఆల్మోస్ట్ 364 సీట్స్ అనేది గెలవడం జరిగింది. అంటే ఓటింగ్ శాతం ఎంత వచ్చింది? 45% ఓటింగ్ శాతం అనేది లోక్సభ ఎలక్షన్లో రావడం జరిగిందండి. మరి అదర్ పార్టీస్కి ఇండిపెండెంట్కి 55% పోల్ అయిందండి. చూడండి, కాంగ్రెస్ పార్టీకి 45% వచ్చింది, అదర్ పార్టీస్కి 55% వచ్చింది. ఇక్కడ పర్సెంట్ చూడరండి, ఓటింగ్ పర్సెంట్ అనేది చూడరు. ఇక్కడ ఏం చూస్తారంటే సీట్లు చూస్తారు. కాంగ్రెస్కి చూడండి 364 సీట్స్ వచ్చినాయి, రిమైనింగ్ సీట్స్ అనేవి వేరే పార్టీకి తక్కువ ఉన్నాయి కాబట్టి సో కాంగ్రెస్ అనేది గెలవడం జరిగింది. సో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగిందండి. మరి అప్పుడు అపోజిషన్ ఉంటుంది కదండి, అంటే కాంగ్రెస్ తర్వాత ఏ పార్టీకి అయితే ఎక్కువ సీట్లు వస్తాయో ఆ పార్టీ అపోజిషన్ పార్టీ అంటారు. మరి ఫస్ట్ జనరల్ ఎలక్షన్లో రూలింగ్ పార్టీ కాంగ్రెస్ అండి. మరి అపోజిషన్ పార్టీ ఎవరండి? కమ్యూనిస్ట్ పార్టీ. సో కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఫస్ట్ అపోజిషన్ పార్టీ ఇన్ ఇండియా. నెక్స్ట్ సెకండ్ జనరల్ ఎలక్షన్ ఎప్పుడు జరిగిందండి? 1957. ద సెకండ్ జనరల్ ఎలక్షన్ వేర్ హెల్డ్ ఇన్ 1957. సో ఇందులో మొత్తం 1519 క్యాండిడేట్స్ పోటీ చేశారండి. 1519 క్యాండిడేట్స్ అనేది ఎన్ని సీట్లు పోటీ చేశారండి? 494 సీట్స్కి పోటీ చేయడం జరిగిందండి. సో ఎంతమంది ఓటర్లు ఉన్నారో 193 మిలియన్ ఓటర్స్ ఉండడం జరిగింది. సో ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ కూడా గెలవడం జరిగిందండి. సో 490 సీట్స్కి కాంగ్రెస్ అని గెలిచింది, 371 సీట్లను గెలవడం జరిగింది. అలానే 47.8% ఓట్స్ అనేవి పోల్ అవడం జరిగిందండి. సో ఇందులో అపోజిషన్ పార్టీస్ కమ్యూనిస్టులు ఏం చేసినాయి అంటే కొన్ని సీట్లు గెలవడం జరిగింది. అంటే ప్రీవియస్తో పోల్చుకుంటే కమ్యూనిస్టులు ఈసారి కొన్ని సీట్లు ఎక్కువ గెలిచారండి. సో కొన్ని సీట్లు ఎక్కువ గెలచడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడే మనకి సోషలిస్ట్ అండర్ ద బ్యానర్ ఆఫ్ పిఎస్పి. సో పిఎస్పి అనే పార్టీ కూడా ఏం చేసిందండి, ఇక్కడ గుడ్ ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది. సో 19 సీట్లు రావడం జరిగిందండి. సో కొన్ని కమ్యూనిస్టులు అంటే సోషలిస్ట్ పార్టీస్కి కొన్నిసారి సీట్స్ అనేవి పెరగడం జరిగింది. సో సెకండ్ జనరల్ ఎలక్షన్లో కూడా మనకి ఎవరు గెలిచారండి? కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో థర్డ్ జనరల్ ఎలక్షన్ చూడండి. నెక్స్ట్ వచ్చేటి మనకి థర్డ్ జనరల్ ఎలక్షన్. సో థర్డ్ జనరల్ ఎలక్షన్ ఎప్పుడు జరిగిందండి? 1962లో జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ అండి, ఎందుకంటే ఈ టైంలోనే మనకి చైనాకి ఇండియాకి వార్ జరిగింది. సో కాబట్టి ఈ ఎలక్షన్ అనేది కొంచెం సిగ్నిఫికెన్స్ అనేది ఉందండి. సో ఇందులో మన కాంగ్రెస్ పార్టీ అనేది 488 సీట్కి పోటీ చేస్తే 361 సీట్స్ మాత్రమే గెలవడం జరిగింది. అలానే 44.7% ఓట్స్ అనేది పోల్ అవడం జరిగింది. సో ఈ టైంలోనే కమ్యూనిస్ట్ పార్టీ చాలా స్ట్రాంగ్ అయిందండి. సో ఎన్ని సీట్లు వచ్చినాయి? మొత్తం 29 సీట్లు రావడం జరిగింది. అలానే ద సోషలిస్టిక్ పార్టీ ఏంటంటే పిఎస్పి వేలని గెలిచే సీట్లు 18 సీట్స్ గెలవడం జరిగింది. నెక్స్ట్ ద జనసింగ్ పార్టీ సెక్యూర్డ్ 14 సీట్స్. సో జనసంఘ్ పార్టీ అనేది 14 సీట్లు గెలవడం జరిగింది. సో ఈ టైంలోనే మనకి స్వతంత్ర పార్టీ అనేది ఎమర్జ్ అయిందండి. ఈ స్వతంత్ర పార్టీ లీడర్ ఎవరు? ఈ రాజగోపాలాచారి. సో ఈయన ఎన్ని సీట్లు గెలిచాడండి? 18 సీట్లు గెలిచాడు. సో ఇక్కడ ఏంటంటే మనకి నెహ్రూ డామినెన్స్ అనేది ఎక్కువైపోయిందండి. సో నెహ్రూ డామినెన్స్ అనేది అప్పటి వరకు కాంగ్రెస్లో ఎక్కువ ఉంది, బట్ 1962 ఎలక్షన్లో నెహ్రూ యొక్క డామినెన్స్ అనేది తగ్గిందండి. సో ఎందుకు తగ్గిందంటే ఈ టైంలో మనకి ఇండియాకి చైనాకి వార్ జరిగింది కాబట్టి థర్డ్ జనరల్ ఎలక్షన్లో నెహ్రూ యొక్క డామినెన్స్ అనేది తగ్గడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే ఫోర్త్ జనరల్ ఎలక్షన్. సో ఫోర్త్ జనరల్ ఎలక్షన్ ఎప్పుడు జరిగిందండి? 1967. సో ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ ఎలక్షన్ అండి. సో ఎందుకంటే మనకి ఆ టైంలోనే నెహ్రూ పాస్ అయ్యారు, అంటే ఆయన చనిపోయారండి. సో నెహ్రూ గారు చనిపోయారు. అలానే చైనా వాళ్ళు ఇండియాలో అగ్రెషన్ అనేది ఎక్కువ జరగడం జరిగింది 1962లో. సో ఈ టైంలోనే మనకి ఎలక్షన్ అనేది కొత్త ప్రైమ్ మినిస్టర్ రావడం జరిగిందండి. ఫోర్త్ యంగ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరండి? మిస్టర్ శ్రీమతి ఇందిరాగాంధీ. సో శ్రీమతి ఇందిరాగాంధీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. సో జరగడం వల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది కొంచెం ఉనికి కోల్పోయిందండి, ఎందుకంటే తన సీనియర్ లీడర్స్తో సరిగ్గా బిహేవ్ చేసేది కాదు. అలానే మన యొక్క ఎకనామిక్ కండిషన్ అనేది ఆ రోజు చాలా ఎఫెక్ట్ అయిందండి. సో 1967లో టైంలో మన ఎకనామిక్ కండిషన్ అనేది చాలా ఎఫెక్ట్ అయింది. ఈ టైంలోనే మనకి ఫోర్త్ జనరల్ ఎలక్షన్స్ అనేవి రావడం జరిగింది. సో ఫోర్త్ జనరల్ ఎలక్షన్స్ రావడం జరిగింది. సో ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ యొక్క సీట్స్ అనేవి 361 నుంచి 283 తగ్గిపోయింది. సో ప్రీవియస్గా కాంగ్రెస్ పార్టీ సీట్స్ ఎంత అండి? 361. సో అప్పుడు ఏంటంటే థర్డ్ జనరల్ ఎలక్షన్లో వచ్చినాయి. మరి ఫోర్త్ జనరల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ యొక్క సీట్లు ఎంత తగ్గినాయి అంటే 283కి తగ్గిపోయినాయి. సో 283 తగ్గిపోవడంతో అలానే అక్కడ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కామరాజ్ నాదేర్ ఈయన ఓడిపోవడం జరిగింది. సో కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా ఈ ఎలక్షన్లో ఓడిపోవడం జరిగింది. సో ఇక్కడే మనకి స్వతంత్ర పార్టీకి చాలా ఇంప్రూవ్ అయిందండి. సో లాస్ట్ టైం స్వతంత్ర పార్టీ ఎవరండి? రాజగోపాలాచారి. లాస్ట్ టైం 18 సీట్స్ అనేవి రావడం జరిగింది. మరి ఈ సైడ్ ఎన్ని వచ్చినాయండి? సో సీట్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం జరిగిందండి. అంతా 44 సీట్స్. అలానే జనసంఘ్ పార్టీ కూడా 30 సీట్లకి నుంచి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే 14 సీట్లు ఉండే 1962లో, సో అది 35 సీట్స్ అవ్వడం జరిగిందండి. నెక్స్ట్ 2 లెఫ్ట్ పార్టీస్ ఏమున్నాయండి అప్పుడు? సిపిఐ, సిపిఎం. సో ఈ రెండు కలిపి 42 సీట్లు రావడం జరిగింది. సిపిఐకి 23 సీట్స్, సిపిఎంకి 42 సీట్లు రావడం జరిగిందండి. సో ఇక్కడ ఏంటంటే చాలా పార్టీస్ అనేవి రైజ్ అవ్వడం జరిగిందండి. సో చాలా పార్టీస్ అనేవి ఇక్కడ రైజ్ అవ్వడం జరిగింది ఈ టైంలో. సో అప్పటి వరకు మనకి ఓన్లీ కాంగ్రెస్ డామినేషన్ అనేది ఎక్కువైపోయిందండి. సో అప్పటి వరకు మనకి కాంగ్రెస్ డామినేషన్ అనేది ఎక్కువైపోయింది. బట్ దీనివల్ల ఏమైందంటే చాలా పార్టీస్ అనేవి వెలుగులోకి రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇన్ ద ఎండ్ ఆఫ్ 1969,
సో కాంగ్రెస్ పార్టీ అనేది స్ప్లిట్ అయిపోయిందండి. సో 1969లో మనకి ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ అనేది స్ప్లిట్ అయిపోయింది. సో 1970లో గవర్నమెంట్కి మెజారిటీ పడిపోయిందండి. అంటే సీట్ల సంఖ్య తక్కువ ఉంది కాంగ్రెస్కి. అప్పుడు ఏమవుతుందండి, గవర్నమెంట్ అనేది కూలిపోద్ది. సో కూలిపోయినప్పుడు మన ఇందిరాగాంధీ ఏం చేశారంటే సిపిఐ అండ్ డిఎంకే యొక్క సపోర్ట్ తీసుకున్నారండి. సిపిఐ అలానే డిఎంకే అంటే తమిళనాడులో ఉండే పార్టీ అండి, ద్రవిడ మున్నేట్ర కజగం. ఈ పార్టీ యొక్క సపోర్ట్ తీసుకొని గవర్నమెంట్ కంటిన్యూ చేయడం జరిగిందండి. అలాగే లోక్సభ అనేది 1970లో డిజాల్వ్ అయిపోయిందండి. సో తర్వాత లోక్సభ 1970లో రద్దు అయిపోయింది. చూడండి, 1967లో ఎలక్షన్ జరిగినప్పుడు లోక్సభ ఎప్పుడు కంప్లీట్ అవుతుందండి, 5 years కదా, 1972లో కంప్లీట్ అవ్వాలి. బట్ 1970లోనే డిజాల్వ్ అయిపోయింది. సో అప్పుడు ఫస్ట్ ఇండియాలో మిడ్ టర్మ్ ఎలక్షన్ వచ్చిందండి, అంటే మధ్యంతర ఎన్నికలు రావడం జరిగింది. సో మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు వచ్చినాయండి ఇండియాలో, 1971లో ఇండియాలో మధ్యంతర ఎన్నికలు రావడం జరిగింది. సో ఫస్ట్ మిడ్ టర్మ్ ఎలక్షన్ టు లోక్సభ వాస్ హెల్డ్ ఇన్ 1971. సో ఈ ఎలక్షన్లో ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ అనేది మొత్తం సెక్యూర్ చేయడం జరిగిందండి. సో కాంగ్రెస్ పార్టీకి మొత్తం 352 సీట్స్ వచ్చినాయి, 352 సీట్స్ రావడం జరిగింది. అలానే సిపిఐకి వచ్చి 23 and 25 ప్లేసెస్ రావడం జరిగింది. సో 1967లో కాంగ్రెస్కి 283 సీట్స్ వచ్చినాయి. సో తర్వాత కాంగ్రెస్ అనేది స్ప్లిట్ అయిపోయింది. స్ప్లిట్ అవడం వల్ల గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోయింది 1970లో. సో మళ్ళీ 1971లో ఎలక్షన్ జరగడంతో కాంగ్రెస్ అనేది 352 సీట్స్ అనేది గెలుచుకోవడం జరిగింది. అలానే డిఎంకేకి 23 సీట్స్ అనేది వచ్చింది. సో స్వతంత్ర పార్టీ, జనసంఘ్ పార్టీ అనేది ఇంకా అక్కడితో పూరైపోయిందండి. సో ఇది 1971 జనరల్ ఎలక్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. 6th జనరల్ ఎలక్షన్ 1977. సో 6వ జనరల్ ఎలక్షన్ అండి. సో మనకి నేషనల్ ఎమర్జెన్సీ పెట్టారు. చూడండి, 1971-77 మధ్యలో మనకి ఇండియాలో ఎమర్జెన్సీ పెట్టారండి, చాలా ఇంపార్టెంట్ పెట్టింది. 1975లో మనకి ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది. సో పెట్టినప్పుడు అసలు ఎమర్జెన్సీ అనేది ఎందుకు పెట్టారు మీకు ఐడియా ఉందా? సో చూడండి, ఇందిరాగాంధీ ఒక ఎంపీ అండి. సో ఆవిడ ఎక్కడి నుంచి పార్టిసిపేట్ చేశారంటే అలహాబాద్, ఉత్తరప్రదేశ్లో మనకి అలహాబాద్ అనే ప్రాంతం నుంచి తను ఎంపీగా పోటీ చేసింది. సో పోటీ చేసినప్పుడు తన ఎలక్షన్ టైంలో గవర్నమెంట్ అఫీషియల్స్ని యూజ్ చేసుకుందండి. సో గవర్నమెంట్ అఫీషియల్స్ని యూజ్ చేసుకోవడం జరిగింది. సో యూజ్ చేసుకోవడం వల్ల అలహాబాద్ హైకోర్టు ఏం చేసిందంటే ఇందిరాగాంధీ యొక్క ఎలక్షన్ని రద్దు చేయడం జరిగింది. తన యొక్క ఎంపీగా సభ్యత్వం కోల్పోయిందండి. సో కోల్పోయినప్పుడు ప్రధానమంత్రి కదా, సో ఎంపీగా కోల్పోతే ప్రధానమంత్రి కింద 6 నెలలు మాత్రమే తను పోటీ ఉండాలి. సో 6 నెలల తర్వాత మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలండి. బట్ తను అపోజిషన్ పార్టీస్ అందరూ క్లెయిమ్ చేయడంతో తను ఏం చేసిందంటే ఎమర్జెన్సీ అనేది పెట్టడం జరిగిందండి. సో ఎమర్జెన్సీ అనేది పెట్టడం జరిగింది. సో ఎమర్జెన్సీ ఎన్ని ఇయర్స్ పెట్టిందంటే 2 years మాత్రం ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది. సో అప్పుడు మొత్తం అపోజిషన్ లీడర్స్ అందరినీ ఇందిరాగాంధీ అరెస్ట్ చేయడం జరిగిందండి. సో అరెస్ట్ చేయడం తర్వాత ఏమైందంటే 6th జనరల్ ఎలక్షన్లో మనకి కాంగ్రెస్ పార్టీ అనేది ఓడిపోయిందండి. సో కాంగ్రెస్ పార్టీ అనేది ఓడిపోయింది. సో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయంటే 154 సీట్స్ వచ్చినాయి. మరి జనతా పార్టీకి 295 సీట్స్ వచ్చినాయండి. 41.3% ఓట్స్ అనేది పోలేదు. సో అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ డామినేషన్ ఎవరు రద్దు చేశారండి, జనతా పార్టీ. సో జనతా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో జనతా పార్టీని లీడర్షిప్ ఎవరండి, మొరార్జీ దేశాయ్. సో ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఎవరండి ఇండియాలో, మొరార్జీ దేశాయ్. సో చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా ఎవరు, మొరార్జీ దేశాయ్. సో కాంగ్రెస్ డామినెన్స్ అనేది 1977 6th జనరల్ ఎలక్షన్లో తగ్గిపోయిందండి. సో దీని తర్వాత ఏమైందంటే మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ మళ్ళీ 1988లో కొలాప్స్ అయిపోయిందండి. సో ఎక్కువ రోజులు ఉండాలి, నార్మల్ గవర్నమెంట్ ఫామ్ అయితే 5 years ఉండాలి. బట్ అక్కడ మెజారిటీ లేకపోవడం వల్ల 1980లో గవర్నమెంట్ అనేది కొలాప్స్ అయిపోవడం జరిగిందండి. నెక్స్ట్ 7th లోక్సభ ఎలక్షన్స్. మళ్ళీ 7th లోక్సభ ఎలక్షన్స్ అనేది రావడం జరిగిందండి. ఇందులో కాంగ్రెస్ అనేది అనూహ్యంగా 353 సీట్స్కి వెళ్ళడం జరిగింది. సో విత్ 42.7% పాపులర్ ఓట్స్. ఇక్కడ జనతా పార్టీ అనేది మొత్తం 5 సీట్లే గెలిచిందండి. సో 5 సీట్లే గెలిచింది. అలానే జనతా పార్టీ చంద్రశేఖర్ 31 సీట్స్ గెలవడం జరిగింది. సిపిఎం అనేది బిగ్గెస్ట్ బెనిఫిషరీ అండి. సో బిగ్గెస్ట్ బెనిఫిషరీ. సో 21 to 36 సీట్స్ గెలవడం జరిగిందండి. సో ఇది మనకి 1980 లోక్సభ ఎలక్షన్స్ జరిగింది. బట్ ఇక్కడ ఏమైందంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చిందండి 1984లో. ఎందుకంటే అప్పుడు మనకి ఇందిరాగాంధీ చనిపోయారు. సో ఇందిరాగాంధీ 1984లో చనిపోయారండి. October 31 ఇందిరాగాంధీ 1984లో చనిపోయారు. సో ఎలక్షన్ వచ్చే కొన్ని రోజుల ముందు ఒక లెగిటిమేట్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది. సో ఆ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరండి, రాజీవ్ గాంధీ. సో రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్. సో రాజీవ్ గాంధీ కూడా ఎలక్షన్లోకి వెళ్ళాడండి. సో ఎలక్షన్లో ఈసారి 1984 ఎలక్షన్లో 8th జనరల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని సీట్లు గెలిచిందండి. సో 3/4 ఆఫ్ సీట్స్ మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఇంకా అపోజిషన్ ఎవరు ఉంటారో తెలుసు అప్పుడు. సో ఊహించలేరండి ఎవరు అపోజిషన్ ఎవరంటే టీడీపీ. ఒక రీజనల్ పార్టీ అనేది అపోజిషన్ పార్టీ కింద ఫామ్ అయిపోయింది, ఎందుకంటే కాంగ్రెస్ మొత్తం స్వీప్ చేసిందండి. సో ఇది మనకి ఎలక్టోరల్ ట్రెండ్స్ అండి 1984 వరకు. ఇవి మనకి ఎలక్టోరల్ ట్రెండ్స్.
సో నెక్స్ట్ క్లాస్ చూడండి. నెక్స్ట్ క్లాస్ ఏం చెప్తారంటే 16th లోక్సభ ఎలక్షన్స్ గురించి చెప్పుకుందామండి. 16th లోక్సభ ఎలక్షన్స్ అంటే సో మన 2014లో జరిగినాయి కదండి రీసెంట్ ఎలక్షన్స్, దాని గురించి డిస్కస్ చేయమన్నాడు. సో అది కూడా మనం డిస్కస్ చేయొచ్చండి. చూడండి, ఇది చాలా సింపుల్ టాపిక్ అండి. సో మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు ఈ సబ్జెక్ట్లో మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చండి.